ఏంటి మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు విచారణకు హాజరు కావడం జరిగింది. ఎట్లా చూస్తారు? ఆనాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అంటే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు మీలాంటి సీనియర్ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది కేసీఆర్ గారికి మద్దతుగా. సో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది ఇంత జనాభాని కూడా గట్టి? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ముందు నుంచి అధికారంలోకి వచ్చిన నుంచే అది కాళేశ్వరం కాదు పూలేశ్వరం అనే ఒక పదాన్ని వాడుతుంది. దీన్ని ఎట్లా? కాంగ్రెస్ నాయకులకు నిజంగా కళ్ళుండి చూడలేకుండా, చెవులుండి వినలేకుండా, నిజంగా అంత గొప్ప ప్రాజెక్ట్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చెయ్యని పనులు కావచ్చు, ఇవ్వని హామీలు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇచ్చింది. సో ఇవి నెరవేరుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డితో సహా మిగతా మంత్రులంతా చెప్తున్నారు. సో ఎందుకు నెగిటివిటీ రావాల్సి వచ్చింది? అంటే మీరేమన్నా ప్రోత్సహిస్తున్నా, వ్యతిరేకత కావాలని చెప్పిస్తున్నా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అవగాహన లేకుండా, ఒక పరిపాలన మీద పట్టు లేదు. అన్ని సమస్యల మీద ఒక అవగాహన పెంచుకొని మంత్రిమండలితో కూర్చొని మాట్లాడి ఒక అందరి నిర్ణయాలని పరిగణలోకి తీసుకొని పరిపాలన సాగించాలి. మేము ఇవన్నీ అమలు చేయాలంటే మా దగ్గర డబ్బుకి ఇబ్బంది ఉంది, బడ్జెట్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాను. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 ఏళ్ళు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కొల్లగొట్టిందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఏంటి దీనిట్లో? ఇది పూర్తిగా అవాస్తవం. కానీ ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చెప్తారు? ఫైనల్గా అప్పుల తెలంగాణ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం అన్న వాళ్ళకు. మనం ఐటీని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో దాదాపు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మేము దిగిపోయే నాటికి 9 లక్షలు దాటింది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేడు. అంటే హాజరు కాలేడు, తనపైన ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే ఒక్కసారి రుజువు కాలేదు. విచారణకి ఏ విచారణ సంస్థలు కూడా పిలవలేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు సుదీర్ఘంగా తను పరిపాలించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కేసీఆర్ని విచారణకు పిలిచింది కాళేశ్వరం పైన. నిజంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అంటే చాలా మంది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది. ఒకవైపు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కాళేశ్వరం వల్ల తెలంగాణకు లాభమే జరిగింది తప్ప ఇక్కడ కూడా నష్టం జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన నేతలు మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం మాత్రం కుటుంబానికి సంబంధించింది, ఎక్కడ కూడా దాంట్లో రైతులకు లాభం జరగలేదు, కేవలం దాని నష్టమే జరిగింది, ఎక్కువ శాతం లాభపడ్డది మాత్రం కేసీఆర్ కుటుంబం అని చెప్పేసి కొందరు విమర్శిస్తారు. ఏంటి నిజంగానే ఎట్లుండబోతుంది? మొట్టమొదటిసారిగా కేసీఆర్ విచారణకు హాజరైండు, ఏ విధమైన ప్రశ్నలు అక్కడ అడగబోతుందో, ఏ విధంగా ఎక్కడన్నా నేతలు దాన్ని చెప్పబోతున్న విషయాలు కూడా మనం కనుక్కునే ప్రయత్నిద్దాం. మనతో పాటు వలిగొండ మండల్ మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ తుమ్మల వెంకటరెడ్డి గారు ముందు వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే. ఏంటి మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు విచారణకు హాజరు కావడం జరిగింది, ఎట్లా చూస్తారు? ముందుగా పీపుల్స్ మీడియా యాజమాన్యానికి, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడు, ఒక సొంతంగా తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీని స్థాపించి 2 సార్ల అధికారంలోకి వచ్చి తెలంగాణని 14 సంవత్సరాలు పోరాటం చేసి మరి ఆనాడు ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కాళేశ్వరం కమిషన్ అని మరి చెప్పి కమిషన్ ముందుకు ఈరోజు రావడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు మీలాంటి సీనియర్ నాయకులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది కేసీఆర్ గారికి మద్దతుగా. సో కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది ఇంత జనాభాని కూడా గట్టి? ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర కుంగింది దాదాపు 87 పిల్లర్లలో 2 పిల్లర్లు క్రాక్ రావడం జరిగింది. క్రాక్ వచ్చి కింద ఇసుక భాగంలో కొంచెం కుంగటం వల్ల క్రాక్ రావడం జరిగింది. మరి దానికి దాదాపు ఒక 200 కోట్లతోటి దాన్ని మళ్ళీ మరమ్మతు చేసి మరి దాన్ని బాగు చేసే కార్యక్రమం చేయవచ్చు. కానీ కేవలం కేసీఆర్ గారిని ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా
పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చిందనే ఆలోచనతోటి ఒక రకమైన బదనాం చేయాలి, కుతంత్రాలతోటి కేసీఆర్ ని మరి మేడిగడ్డ ప్రాజెక్టు తీసుకొని దాన్ని అడ్డం పెట్టి మరి కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అది నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కూడా చెప్పడం జరిగింది రిపోర్ట్ లో. అది మీరు మీ రాష్ట్ర పరిధిలో మీరు రిపేర్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినా కానీ కావాలని కక్షపూరితంగా ఓర్వలేకుండా మరి కుతంత్రాలతోటి కేసీఆర్ ని బదనాం చేయాలని ఒక ఆలోచనతోటే చేస్తారు తప్పితే అట్లా ఎలాంటి అవినీతి జరగలేదు. ఏ విచారణకైనా సిద్ధం. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ముందు నుంచి అధికారంలోకి వచ్చిన నుంచి అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అనే ఒక పదాన్ని వాడుతుంది. దీన్ని ఎట్లా నిజంగా ఇది దురదృష్టకరం. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నిజంగా కళ్ళుండి చూడలేకుండా, చెవులుండి వినలేకుండా నిజంగా అంత గొప్ప ప్రాజెక్ట్ ని మరి నిర్మిస్తే 3 సంవత్సరాల కాలంలో నిర్మిస్తే మరి ఒక 2 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన దాదాపు అక్టోబర్ 2023 అక్టోబర్ 21వ తారీఖు నాడు కుంగడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా NDSA రిపోర్ట్లని కాలయాపన చేసుకుంటా వాటిని రిపేర్ చేయకుండా మరి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎక్కడ కూడా కాళేశ్వరంలో అవినీతి జరగలేదా ఈ కట్టిన తర్వాత కావచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రకారం? నిజంగా ఒకసారి ఈ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తుమ్మిడిహట్టి నుంచి మరి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. తుమ్మిడిహట్టి అనేది 152 మీటర్ల నుంచి 148 మీటర్ల హైట్లనే కట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే మహారాష్ట్ర ప్రభుత్వంని మనం ఎందుకంటే పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా ముంపు ప్రాంతాలు మొత్తం మహారాష్ట్రలో ఉంటాయి. అక్కడ అభయారణ్యం ఉంటది. అది మొత్తం మునిగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 152 నుంచి 148 ఎత్తుల్ని నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఆ రోజు మరి కాళేశ్వరం ప్రాణహిత చేవేళ తీసుకున్నప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి చేయకుండా ప్రాజెక్టును మొదలు పెట్టిరు వాళ్ళు. మరి ఆనాడు మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మన కేసీఆర్ గారు మరి ఆనాడు వ్యాప్కోప్ సంస్థ, అది CWC సంబంధించింది, సెంట్రల్ వాటర్ బోర్డుకు సంబంధించిన సంస్థ. అది ఆ వ్యాక్పోక్స్ ఏదైతే చెప్పిందో దాని నిర్ణయం ప్రకారమే మేడిగడ్డకు మార్చాల్సి వచ్చింది. మరి వాస్తవానికి గోదావరి నదిని ఒకసారి పరిశీలించినట్టయితే మనకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మొదట వస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత మనకు పెద్ద ఎత్తున మనకు నీళ్లు లభించేది ప్రాణహిత. ఎప్పుడైతే ప్రాణహిత గోదావరిలో కలుస్తుందో, ప్రాణహిత వాద్రా నది వచ్చి కలుస్తుంది. ఆ ప్రాణహిత కలిసిన దగ్గరనే కిందనే పెద్ద ఎత్తున వాటర్ వస్తుంది. మనకు అది దృష్టిలో పెట్టుకొని అన్ని సంస్థలు కూడా మేడిగడ్డనే చూపించడం జరిగింది. తద్వారా మనం మేడిగడ్డను నిర్మించినాం. మేడిగడ్డ నుంచి అన్నారం నిర్మించినాం. అన్నారం ద్వారా సుందిల్లా 3 బ్యారేజీలు నిర్మించినాం. కానీ ఇక్కడ ప్రధానంగా వచ్చింది పూర్తి ఒక ఏదైతే మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతే సో పూర్తిగా కొందరు ఒక వర్గం మాత్రం కాళేశ్వరమే కూలిపోయింది అని ఒక ప్రధాన ఒక ఎజెండాను ముందుకు తీసుకెళ్తారు. నిజంగానే కాళేశ్వరం మొత్తం కూలిపోయిందంటారా? అంటే కూలే స్టేజ్ లో ఉందంటారా, లేకుంటే కేవలం ఈ మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్ల దగ్గరికి కూలిందంటారా? ఇది నిజంగా ఒకసారి కాళేశ్వరం గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్కి అయింది 4500 కోట్లు. అది 16 TMCల తోటి కట్టినాం. దాని వెనుక అన్నారం, సుందిల్లా 2 బ్యారేజీలు, ఒకటి 11 TMCలు, ఒకటి 5 TMCలు. ఈ అన్ని 3 బ్యారేజీలు కలిపి గోదావరి నది మీద నిర్మించిన బ్యారేజీలు మొత్తం 3టికి కలిపి 10,000 కోట్లు కూడా కాలే. 3 బ్యారేజీలు నిర్మించినాము. దాదాపు 100 కిలోమీటర్లు సజీవంగా గోదావరి నదిని సజీవంగా నిలిపినాం. ఎప్పుడు కూడా వాటర్ తోటి నిండి ఉంటది 100 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం. అది దాని నుంచి ఎల్లంపల్లికి వస్తాం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు వస్తాం, మిడ్మానేరు నుంచి మన నందిమేడారంకి వస్తాం, నందిమేడారం నుంచి మన రంగనాయక సాగర్ వస్తాం, మన 50 TMCలతోటి నిర్మించిన మల్లన్న సాగర్కి వస్తాం, మల్లన్న సాగర్ నుంచి 15 TMCలతో నిర్మించిన కొండపోచమ్మకు వస్తాం. ఇవన్నీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతర్భాగం. కేవలం కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటే కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చెప్తారు? పూర్తిగా ఇది అవాస్తవం.
కేవలం ఒక మేడిగడ్డే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 15 రిజర్వాయర్లు నిర్మించినాం మనం. 15 రిజర్వాయర్లు, దాదాపు 19 సబ్ స్టేషన్లు, దాదాపు 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 205 కిలోమీటర్ల టన్నెల్స్. ఎప్పుడైతే గుట్టలు కొండలు వస్తాయో, కొండలు వచ్చిన ప్రాంతంలో టన్నెల్స్ లోపలికి వెళ్ళి సొరంగ మార్గం తీసినాం. అలాంటి అన్ని కలిపి మొత్తం కలిపితేనే కాళేశ్వరం దాదాపు 94,000 కోట్లతోటి నిర్మించడం జరిగింది. నిజంగా దురదృష్టకరం, ఈ కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు. 94,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనుడు అవాస్తవం ఇది. అంటే ఇప్పుడు గతంలో కేసీఆర్ ఎప్పుడు కూడా విచారణ లాంటి సంస్థల దగ్గరికి వెళ్ళలేడు, ఆ విచారణను ఎదుర్కోలేడు. గతంలో కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు రాలేవు. సో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారి పైన ఈ విచారణను ఎదుర్కోవడాన్ని ఎలా చూడొచ్చు మీరు ఒక సీనియర్ నాయకుడు? ఇది కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కాళేశ్వరం మేడిగడ్డ కుంగింది, కూలిపోయింది, కూలేశ్వరం అని బదనాం చేయాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారిని విచారణకు పిలిచిర్రు. ఎలాంటి విచారణకైనా మన కేసీఆర్ గారు సిద్ధంగా ఉంటాము, ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరైతాము. ఒక కడిగిన ముత్యం వల్లే, విచారణలో కడిగిన ముత్యం వల్లే నీతి నిజాయితీతోటి న్యాయంగా ధర్మంగా ఒక నిజాయితీ గల నాయకుడు గల ఎలాంటి ఆరోపణలైనా మనం ఎదుర్కొని ఒక కడిగిన ముత్యం వల్లే వస్తాడని పూర్తి నమ్మకం, విశ్వాసం మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఉంది. అది ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న విధానాలు వేరే, ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాలు వేరే అని చెప్పేసి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడు కూడా ఉద్యమం చేసిన వాళ్ళని ఆ టైంకి జైల్లో పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఇట్లాంటి ఆరోపణలు మోపలేరు. సో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్పారు? గతంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా మాట్లాడాలంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హూందాగా వివరించేది. మరి ఆనాడు ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిండు. అట్లా కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి పొంతన ఉండదు. రేవంత్ రెడ్డి అనే కూడా ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ విధానం అనుసరిస్తుంది కదా. మరి రేవంత్ రెడ్డి ఆయన సొంత ఏజెండా తోటి పనిచేస్తుండు. ఆయన నిజంగా ఆయన మొట్టమొదలు బీజేపీలో ఉన్నాయని ఆయనే చెప్తుండు. తర్వాత మన టిఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని రోజులు కొనసాగిండు, అది కూడా చూస్తున్నాం మనం. తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ అయిండు. తర్వాత ఇప్పుడు రాజకీయంగా ఆయన అవకాశవాదిగా మారిపోయిండు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత ఆయన రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి పోతేనే మనుగడ ఉంటది అనే ఉద్దేశంతో ఒక సిద్ధాంతం లేకుండా కేవలం పదవుల కోసం మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తుండు. మీ నల్గొండ నాయకులే చెప్పారు గతంలో, కోమరెడ్డి బ్రదర్స్ లాంటి వాళ్ళు. మరి ఆనాడు వాస్తవంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా మరి ఆగమ్య గోచరంలో పడ్డది. దాదాపు 29 రాష్ట్రాలు ఉంటే ఇవాళ కేవలం 3 రాష్ట్రాలనే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి కర్ణాటక, ఒకటి హర్యానా, ఒకటి తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలలో చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయింది. ప్రజలలో పూర్తి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన. ఎంత వ్యతిరేకత వచ్చిందంటే మేము దాదాపు విద్యార్థి దశ నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాము, స్వర్గీయ ఎన్టీఆర్ ని చూసినాము, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసినాము. కానీ ఇంత తొందరగా ఒక ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం మూట కట్టుకుంది రేవంత్ రెడ్డి ఒకటే. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చెయ్యని పనులు కావచ్చు, ఇవ్వని హామీలు ప్రస్తుతం మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇచ్చింది. సో ఇవి నెరవేరుస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డితో సహా మిగతా మంత్రులంతా చెప్తున్నారు. సో ఎందుకు నెగిటివిటీ రావాల్సి వచ్చింది? అంటే మీరేమన్నా ప్రోత్సహిస్తున్నా, వ్యతిరేకత కావాలని చెప్పిస్తున్నా? మనము ఒకసారి తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అవగాహన లేకుండా, ఒక పరిపాలన మీద పట్టు లేదు, అవగాహన లేదు. ఆయన అవగాహన పెంచుకోవాలి. ప్రాజెక్టుల మీద కానివ్వండి, మన విద్యార్థి సమస్యల మీద కానివ్వండి, అన్ని సమస్యల మీద ఒక అవగాహన పెంచుకొని మంత్రిమండలితో కూర్చొని మాట్లాడి ఒక అందరి నిర్ణయాలని పరిగణలోకి తీసుకొని పరిపాలన సాగించాలి. ఆయనకు పరిపాలన అనుభవం లేదు, కానీ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా
కేసీఆర్ ని తిట్టుడు కేటీఆర్ ని తిట్టుడే సరిపోతుంది ఇప్పుడు అన్ని హామీలు అమలు పరుస్తుండు 6 గ్యారెంట్లకు పూర్తిగా అమలైనాయి అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చెప్తుంది కదా, ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? హామీల విషయానికి వస్తే 420 హామీలు ఇచ్చిర్రు వాళ్ళు. మరి అందులో కేవలం ఒక బస్సు ఫ్రీ బస్ అనేది ఒకటి పూర్తిగా అమలైంది, మహిళలకు ఫ్రీ బస్సు. రెండోది ఈ గృహ అవసరాల కోసము 200 యూనిట్లు ఫ్రీ అందరికి, గృహ అవసరాల కోసము 200 యూనిట్లు అనేది ఇస్తురు, అందరికి వస్తలేవు అవి. చాలా మంది ఇంకా లబ్ధిదారులు ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతురు. రెండోది దాని తర్వాత ఇంకా 420 హామీలు ఇచ్చిరారు, ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. దాదాపు 39,000 కోట్లు రుణమాఫీకి అవుతుందని ప్రభుత్వం దగ్గరనే లెక్కలున్నాయి. బ్యాంకర్స్ చెప్పారు పూర్తిగా రుణమాఫీ చేయాలంటే 39,000 కోట్ల రూపాయలు అవుతుందని బ్యాంకర్స్ మీటింగ్ లో తేల్చిరు. తేల్చినాక ఈయన కేవలం ఇవాళ ఖర్చు పెట్టింది 21,000 కోట్లే. అంటే దాదాపు 9-10 కోట్లు ఇంకా అవి ఆయన డబ్బులు ఇస్తలేడు. అంటే ఉన్నాయా ప్రభుత్వం దగ్గర, లేకపోతే కావాలని ఇస్తలేరా? అది ప్రభుత్వము దగ్గర ఇప్పుడు వాళ్ళు పూర్తిగా రుణమాఫీ చేస్తున్నారు. చేయాలనుకున్నప్పుడు బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్ చూసుకొని వాళ్ళు దాని ప్రకారము ప్రణాళిక వేసుకోవాలి, ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటా పోవాలి. కానీ ప్రణాళిక లేదు వాళ్ళకు, ఏ మాత్రం అవగాహన లేకుండా పరిపాలన సాగుతుంది. వాళ్ళకు ఇవాళ సగము వరకే రుణమాఫీ అయింది. ఇంకా రైతు బంధు అనేది ఇంతవరకు నిజంగా కేసీఆర్ గారు దిగిపోయే ముందు 7,500 కోట్లు మన బ్యాంకులో పెట్టి రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండే. మరి ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఆపడం వల్ల ఆగింది. ఆ డబ్బులు ఒక 4-5 నెలల తర్వాత వేసిరు, కానీ తర్వాత అదే మేము పెట్టిన డబ్బులే వేసిరు. మళ్ళా తర్వాత ఇంతవరకు కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో వేస్తలేరు. రైతు బీమాకు 750 కోట్లు ప్రీమియం కట్టాలి, అది కడతలేరు. కళ్యాణ లక్ష్మి ద్వారా మేము 1,00,000 రూపాయలు ఇస్తే తులం బంగారం ఇస్తున్నాడు, అది కూడా అమలు చేస్తలేడు. ఇప్పుడు మేము ఇవన్నీ అమలు చేయాలంటే మా దగ్గర డబ్బుకి ఇబ్బంది ఉంది, బడ్జెట్ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 ఏళ్ళు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కొల్లగొట్టిందని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. సో ఏంటి దీనిట్లో? ఇది పూర్తిగా అవాస్తవం. 2014లో మన తెలంగాణ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు, కేసీఆర్ అధికారంలోకి వచ్చినాడు. మన రాష్ట్ర ఆదాయం 68,000 కోట్లు, ఇవాళ దాదాపు 3 లక్షల కోట్లకు వచ్చినాం. అంటే సంవత్సరానికి 20,000 కోట్లు ఆదాయాన్ని పెంచినాం మనం. పెంచుకుంటా ఇవాళ దాదాపు 68,000 కోట్లున్న బడ్జెట్ ని 3 లక్షల కోట్లకు తీసుకొచ్చినాం. ఈ 29 రాష్ట్రాలలో, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఇవాళ నెంబర్ 1 ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ మనం అప్పులు తెచ్చినామంటారు. మనం అప్పులు వాస్తవంగా రిజర్వ్ బ్యాంకు చెప్పిన లెక్కల ప్రకారం మనం అప్పులు తెచ్చింది 4,17,000 కోట్లు. కాకపోతే వీళ్ళు ఏమంటారు అంటే అవాస్తవాలు మాట్లాడుకుంటా, అబద్ధాలు ప్రచారం చేసుకుంటా, గ్లోబల్ ప్రచారం చేసుకుంటా కేసీఆర్ ని బదనాం చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అప్పులు చేసిండు 6 లక్షలు చేసిండని ఒకసారి, 8 లక్షలు చేసిండని ఒకసారి, పూర్తిగా అవాస్తవం. మనం రిజర్వ్ బ్యాంకు చెప్పిన ప్రకారం మనం 4,17,000 కోట్లు అప్పు చేసింది వాస్తవం. అది మనం పెట్టిన పెట్టుబడులంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, మిషన్ భగీరథ గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించినాం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించినాం, హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించినాం, ఇండస్ట్రియల్ కు పెద్ద ఎత్తున నీళ్లు అందించినాం. అనేక కార్యక్రమాలు మనము అప్పు ద్వారా తీసుకొచ్చినాం. కానీ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏం చెప్తారు? ఫైనల్ గా అప్పుల తెలంగాణ చేసింది బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం అన్న వాళ్ళకు ఇది పూర్తిగా అవాస్తవం. మనం ఆర్థికంగా బలంగా తయారు చేసినాం. మనం ఐటీని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో దాదాపు 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి. మేము దిగిపోయే నాటికి 9 లక్షలు దాటింది. కేటీఆర్ గారు పెద్ద ఎత్తున కృషి చేసి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినాం. మనం తెలంగాణ ప్రాంతంలో 200 ఉన్న పింఛన్ ని 2,000 చేసినాం. మనం కళ్యాణ లక్ష్మి ద్వారా పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే మనం 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసినాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇవాళ పంజాబ్ తర్వాత తెలంగాణలో వరి దిగుబడి ఎక్కువ వచ్చే విధంగా, పంజాబ్ తలదన్నే విధంగా మనం వరి దిగుబడి పెంచినాం. అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించినాం. ఉదాహరణకు చెప్పాలంటే మా భువనగిరి ప్రాంతంలో బస్వాపురం ప్రాజెక్టు 11 టీఎంసీలతో నిర్మించినాం. 90% పూర్తయింది. ఒక 10% పూర్తయ్యేది ఉంది. మరి వాళ్ళు ఇంతవరకు 18 నెలల నుంచి దాన్ని ముట్టుకుంటలేరు, ఏం చేస్తలేరు. కాళేశ్వరం నీళ్లు యాదాద్రి భువనగిరి జిల్లాకు పోయిన ఎండాకాలంలో
పోయిన ఎండాకాలంలో పెద్ద ఎత్తున వచ్చినాయి. గంధమాల ద్వారా మల్లన్న సాగర్ నుంచి గంధమాలకు వచ్చినాయి. గంధమాల నుంచి దాదాపు ఆలేరు నియోజకవర్గం మొత్తం ఆత్మకూరు మోత్కూరు వరకు చెక్ డ్యాంలని నింపుకుంటా బికేరు వాగు నింపుకుంటా పోయింది. దానికి కాళేశ్వరము ప్రాజెక్టు ద్వారానే ఈ నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం గురించి ఇంత గొప్ప చెప్తున్నా, ఒక్క మాటలో చెప్పండి. కాళేశ్వరంలో నిజంగానే అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో ఆ నాయకులకు ఒక మాటలో ఏం చెప్తారు? ఇది జస్టిస్ ఘోష్ కమిషన్ వేసిర్రు. దీని మీద ఏ కమిషన్ అయినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం కాలయాపన చేసి మేడిగడ్డని రిపేర్ చేయకుండా కేసీఆర్ గారిని బదనాం చేయడంలో కుట్రలో భాగమే ఇది. అది దాదాపు 20 నెలలు అవుతుంది అది కుంగి. అది చెయ్యాలంటే ఒక 2 నెలల్లో చేయొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఎంతసేపు వాళ్ళు కేసీఆర్ ని బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని మన NDSA రిపోర్టును అడ్డం పెట్టుకొని ఆ రకంగా చేస్తారు. కానీ మేము ఎలాంటి విచారణకైనా సిద్ధం. కేసీఆర్ గారు కడిగిన ముత్యం వల్లే నిజాయితీగా బయటకు వస్తాడని మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. రైట్. ఇది ఏదైతే కేసీఆర్ గారి పైన ఈ ఆరోపణలు చేస్తుందో ఖచ్చితంగా మేము ఇలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. నిజంగా కాళేశ్వరం వల్ల చాలా జిల్లాలకు, దాదాపు ఉమ్మడి 10 జిల్లాలకు నీళ్ళందున్నాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. కేవలం గత ప్రభుత్వాన్ని చేసిన పనులని, లేకపోతే కేసీఆర్ గారు చేసిన పనులని బద్నాం చేయడానికే ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా దీంట్లో వాస్తవం లేదని చెప్పేసి ఎక్స్-ఎంపీటీసీ తుమ్మల వెంకటరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు కొనసాగుతుంటే. నిజంగానే కేసీఆర్ గారు విచారణలో ఏం చెప్పదలుచుకున్నారనే విషయాలు కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.